గచ్చిబౌలిలో విజ్ఞాన్ వైభవ్ సైన్స్ ఫేర్ అట్టహాసంగా ప్రారంభమైంది. జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. రక్షణ ఆర్థిక రంగాల్లో భారత్ అన్ని దేశాలకు దిక్సూచిగా మారుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉచిత మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసింది పార్థివ్ లంగ్ కేర్ సెంటర్ ఆసుపత్రి యాజమాన్యం. స్థానికులకు బీపీ, షుగర్ పరీక్షలు చేసి టాబ్లెట్స్ అందించారు. డాక్టర్ నరేన్ కుమార్ కు స్థానికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేడ్చల్ జిల్లా ఏదులాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. వారం రోజుల క్రితం కనిపించకుండా పోయిన సచిన్ దేశపాండే శవంగా తేలారు. విడాకుల కారణంగా మనస్తాపం చెంది చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలవరం జిల్లా చింతూరు ఏవీపీ డ్యాంలో ఈతకు దిగిన ఓ యువకుడు గల్లంతయ్యాడు. భద్రాచలం వెళ్తున్న నలుగురు స్నేహితులు డొంకరాయి పవర్ కెనాల్లో ఈతకు దిగారు. వారిలో హరిరాం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అంగన్వాడీలో అడుగుతున్న వేతనాల పెంపుపై ప్రభుత్వం సానుకూల ఆలోచన చేస్తుందని ప్రభుత్వ విప్ గణబాబు తెలిపారు. గతంలో టీడీపీ ప్రభుత్వమే అంగన్వాడీల వేతనాలు పెంచిందని గుర్తు చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రామచంద్ర నాయక్ పాల్గొని ర్యాలీ చేశారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా స్వామివారికి బోనం, పట్నం సమర్పించి తమ మొక్కులు చెల్లించుకున్నారు. మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం కందికొండ గ్రామ శివారులో పెద్దపులి సంచారంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపులి అడుగుల గుర్తులు కనిపించడంతో స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. కర్నూలులో నిర్వహించిన మెగా ఈఎస్ఎం ర్యాలీలో మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. దేశం ప్రశాంతంగా ఉందంటే సరిహద్దుల్లో సైనికుల కృషి వల్లేనని అన్నారు. ప్రజలకు రక్షణ కల్పిస్తున్న సైనికుల సేవలు వెలకట్టలేనని కొనియాడారు. జనగామ సీఐపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు ఝౌటతో హుస్సేన్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంకరియాల గ్రామ సర్పంచ్ గొల్లపల్లి అలేఖ్యను దూషిస్తూ మాట్లాడిన ఘటనపై ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.